స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మనం నిరాశగా తిరిగి వస్తాం. కానీ ప్రభు అయిన క్రీస్తుకు దగ్గరగా, క్రీస్తు సన్నిధికి వచ్చి నీవు ఒట్టి చేతులతో కానీ నిరాశ నిస్పృహతో కానీ రావటం జరగదు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయనను వెంబడించండి, ఆయన ఆరాధించండి, ఆయన ప్రార్థించండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆయన కన్నులట నీతిమంతుల మీద, వారి ప్రార్థనల మీద ఆయన కన్నులు ఎప్పుడు ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కింద వచనం ఏమంటాడంటే, అదే కింద మాట, కీడు చేయవారికి ప్రభు ముఖము విరోధంగా ఉంటుందట. అయితే ఆయనకి విరోధంగా ఉండడానికి మనము పిలబడలేదు, కానీ ఆయనకు ఇష్టలుగా ఆయన కనులు మన మీద ఉండులాగున మనం పిలబడ్డాం. ఆయన చేత దీవించబడ్డానికే కానీ మరి శిక్షించబడ్డానికి మనం పిలవబడలేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నించేంత తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు, విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని తెలియజేస్తూ, నీ ప్రార్థన వింటాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానమును బట్టి నా ప్రభువానికి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ ఉదయాన్నే ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క ప్రార్థన, వారి ప్రార్థన మీరు అంగీకరించమని, వారిని కనుదృష్టి వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మేము నీతిమంతులుగా, యథార్థవంతులుగా నా తండ్రి, నిందారహితులుగా మేము జీవించడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం, దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా వ్యాధులతో, రోగాలతో, బలహీనతలతో హాస్పిటల్స్లో ఉంటున్నారు, వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాను, తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ బిడ్డల ప్రభా, ఎవరైనా ఉద్యోగాలు లేని పనులు లేని బిడ్డలకు పనులు తెచ్చి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని, ఆయా ఉద్యోగాలను దీవించమని, ఆశీర్వదించమని, అలాగే ప్రభా ఎంతమంది చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, మరొక సంవత్సరంలోనికి బిడ్డలు వెళ్తున్నారు చదువులోకి తండ్రి, నాయన మరలా ఈ సెలవులంతట్లో మీరు తోడై ఉండమని, మరలా రీఓపెనింగ్ జరుగుతుంది ప్రభా. అప్పుడు ప్రభా, నీ బిడ్డలను జాయిన్ చేయడానికి తల్లిదండ్రులకి కృపను అనుగ్రహించండి, ఫీజులు కట్టే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అలాగే ఇండియా, పాకిస్తాన్ వారు తండ్రి, నా తండ్రి అక్కడ మీ సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే యుద్ధాల కారణంగా అమాయక ప్రజలు అనేక మంది చనిపోతారు కనుక ప్రభా, ప్రతి బిడ్డ నీ బిడ్డలే కనుక వారిని కనికరించండి, కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ దేశ ప్రజలైనా, ఏ రాష్ట్రం ప్రజలైనా నా తండ్రి, ప్రతి ఒక్కరూ నీ బిడ్డలే కనుక వారిని క్షమించి కనికరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఇద్దరు ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్నారు, వారి జీవితాల్లో సంవత్సరం అంతా దయకినటువంటి క్షేమాన్ని, సమాధానాన్ని ప్రకటిస్తున్నాం ప్రభు. ఈ దినాన్ని బిడ్డలు చేయి ప్రయాణాల, ప్రయత్నాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో, ఆలోచనలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. నమ్ముతున్నాను ప్రియమందిన బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించాలని నమ్ముతున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మీరు దీవించబడండి, ఆశీర్వదించబడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.